రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 6న ప్రారంభమైన ఈ సర్వే 12 రోజుల్లోనే సగానికి పైగా పూర్తయింది. ఇవాల్టికి 58.3% సర్వే పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సర్వేలో ముందుగా ఈ నెల 6 నుంచి 8 వరకు రాష్ట్రంలో ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. ఈ నెల 9 నుంచి ఇంటింటి వివరాలను సేకరించడం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 87,807 మంది ఎన్యూమరేటర్లను ప్రభుత్వం నియమించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. మొత్తం పర్యవేక్షకులు 8,788 కాగా గ్రామీణ ప్రాంతాల్లో 4,947, పట్టణ ప్రాంతాల్లో 3,841 మందిని సర్వే పరిశీలన కోసం నియమించింది. జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు 87.1%, నల్లగొండ 81.4% జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం 77.6%, మంచిర్యాల 74.8%, పెద్దపల్లి 74.3% తర్వాత వరుసలో ఉన్నాయి. జనసంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే పూర్తి చేసిన సర్వేను ఈ నెల 20 నుంచి డేటా ఎంట్రీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వివరాల ద్వారా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఎంతవరకు కల్పించవచ్చు అనేది నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 6న ప్రారంభమైన ఈ సర్వే 12 రోజుల్లోనే సగానికి పైగా పూర్తయింది. ఇవాల్టికి 58.3% సర్వే పూర్తయినట్టు అధికారులు తెలిపారు. సర్వేలో ముందుగా ఈ నెల 6 నుంచి 8 వరకు రాష్ట్రంలో ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. ఈ నెల 9 నుంచి ఇంటింటి వివరాలను సేకరించడం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 87,807 మంది ఎన్యూమరేటర్లను ప్రభుత్వం నియమించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. మొత్తం పర్యవేక్షకులు 8,788 కాగా గ్రామీణ ప్రాంతాల్లో 4,947, పట్టణ ప్రాంతాల్లో 3,841 మందిని సర్వే పరిశీలన కోసం నియమించింది. అయితే జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు 87.1%, నల్లగొండ 81.4% జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగాం 77.6%, మంచిర్యాల 74.8%, పెద్దపల్లి 74.3% తర్వాత వరుసలో ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ సిటీలో 38.3% సర్వే పూర్తయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి చేసిన సర్వేను ఈ నెల 20 నుంచి డేటా ఎంట్రీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వివరాల ద్వారా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఎంతవరకు కల్పించవచ్చు అనేది నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.